వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ప్రభు దగ్గరకు రాకుండా అటు తిరిగి ఇటు తిరిగి అసలు రేపు ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏంటో అనుకుంటూ కంగారు పడిపోతుంటారు. అయితే ప్రభు చెప్తున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33-34 వచనాల్లో, మీరు ఆయన రాజ్యములో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గురించి చింతించును. ఈనాటి కీడు ఆనాటికి చాలును. అవును ఫ్రెండ్స్, ఈ మాటలు నమ్మగలిగితే, పాటించగలిగితే మనం కూడా అద్భుతాలు చూడగలం. ఎందుకంటే నా భవిష్యత్తు ఏమిటి అని ఒకనాడు చింతించిన వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి చరిత్రలో మోడర్న్ మెడిసిన్ పితామహుడిగా పేరుగాంచాడు. అతని సర్ విలియం ఆస్లర్. సర్ విలియం ఆస్లర్. విలియం ఆస్లర్ గారు 1849వ సంవత్సరంలో జూలై 12న వెస్ట్ కెనడాలోని బాన్హెడ్ అనే నగరములో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు ఫెదర్స్టోన్ లేక్ ఆస్లర్ మరియు తల్లి విక్టోరియా ఆస్లర్. ఇతని తండ్రి రాయల్ నేవీలో లెఫ్టినెంట్ గా పనిచేసేవారు. వీరి కుటుంబం దేవుని యందు ఎంతో భయం భక్తితో జీవించేవారు. ఈయన తండ్రి ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన తర్వాత 1837లో ఆంగ్లికన్ చర్చ్ లో సంఘ పెద్దగా చర్చ్ బాధ్యతలను నిర్వహించేవారు. ఈ విధంగా దేవుని యందు భక్తితో నమ్మకంగా జీవించిన వీరి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. విలియం ఆస్లర్ గారు మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నారు. అయితే కాలేజ్ లో జాయిన్ అయ్యాక రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఆయనకు ఇది చేయడం చాలా కష్టతరంగా తోచింది. దీంతో ఆ ఒత్తిడిని భరించలేక ఒక్కొక్కసారి కూర్చొని తన భవిష్యత్తు ఏమైపోతుందో అని చింతించడం మొదలు పెట్టాడు. ఇలా జరుగుతుండగా 1871వ సంవత్సరంలో ఈయనకు తన పరీక్షలు దగ్గర పడడంతో మరింత ఒత్తిడికి లోనై అతిగా ఆలోచిస్తూ తన భవిష్యత్తును గురించి ఆలోచించి, అసలు నేనే విధంగా ప్రయోజకుని కాకుంటే నన్ను ఎవరు పోషించేది అంటూ తనలో తాను కుమిలిపోతుండగా, బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-13 వచనాల మధ్య గల ప్రభువు శిష్యులకు నేర్పిన ప్రార్థన ఈయన కంటపడింది. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము అనే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఈయనతో మాట్లాడాడు. అవును, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అనే మాట ఈయన ఆలోచనను పూర్తిగా మార్చివేసింది. ఆ తర్వాత ప్రభు శిష్యులకు చెప్పిన మాటలు, చింతించవద్దని చెప్పిన ఆ వాక్యాల ద్వారా దేవుడే భవిష్యత్తు కొరకు చింతిస్తున్న విలియం గారితో మాట్లాడాడు. ఆ క్షణం నుండి అతనిలో ఆ చింత ఎగిరిపోయింది. విలియం గారు గత కాలములో తాను చేసిన పనులకు రేపటి దినాన ఆయన చేయబోయే పని గురించి చింతించకుండా వాటిని దేవుని చిత్తములో అప్పగించి, తన శక్తి వంచన లేకుండా ఈ దినం తనకు దేవుడు అప్పగించిన దానిలో నమ్మకంగా జీవించడం ప్రారంభించాడు. మాట్లాడిన దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా? 1872లో విలియం గారు తన మెడిసిన్ విద్యను పూర్తి చేశారు. అందులో ఫస్ట్ క్లాస్ లో ఈయన ఉత్తీర్ణులు అవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇలా ప్రతిదినం ప్రార్థిస్తూ వాక్యం ధ్యానిస్తూ యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మీలో
ఎవనికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయను అని వ్రాయబడిన వాక్యం ప్రకారము ప్రతిదినము దేవునిని తనకు కార్యాలు నెరవేర్చుటకు జ్ఞానము దయచేయమని అడుగుతూ విద్య పూర్తి చేసిన 2 సంవత్సరాలకు ఏ కాలేజ్లో విద్య పూర్తి చేశారో అదే కాలేజ్లో ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుడు ఈయనను ఇంకా ఆశీర్వదించడం ప్రారంభించాడు. 1884 సంవత్సరంలో ఈయన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా చైర్ ఆఫ్ క్లినిక్ మెడిసిన్ గా నియమితులయ్యారు. అలాగే అక్కడ తనతో పనిచేసే 6 వైద్యులతో అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ ఫిజిషియన్ ను ఏర్పాటు చేశారు. తర్వాత అంతకంతకు అభివృద్ధి చెందుతూ అమెరికాలో జాన్స్ హోప్కిన్స్ స్కూల్లో ఆఫ్ మెడిసిన్ ను స్థాపించి చాలా మందికి వైద్యం అందించారు. ఈయన చేసిన పరిశోధనలు, మెడిసిన్ రంగంలో ఈయన రచించిన పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఈయన సేవలను గుర్తించిన ఇంగ్లాండ్ లో అత్యుత్తమ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ వారు ఈయనను తమ యూనివర్సిటీకి ఆహ్వానించారు. అంతేకాదు వీరు ఈయనను రీజియన్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ గా నియమించారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వం వారు డాక్టర్లకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం. అంతేకాదు వీరు ఈయనకు సర్ అనే బిరుదును కూడా ఇచ్చారు. ఇలా బైబిల్లో 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనములో నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని తెలియజేసిన ప్రభువు అంచెలంచెలుగా ఈయనను హెచ్చించి ఈ తరములో ఫాదర్ ఆఫ్ మోడర్న్ అని పిలువబడే విధంగా ఈయనను హెచ్చించారు. ఈయన ఎంతగా హెచ్చించబడ్డాడు అంటే ఈయన చరిత్రను 1466 పేజీలలో 2 పుస్తకాలుగా ప్రచురించే అంతగా పేరు పొందారు. ఈయన వైద్య రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేయడం వలన ఈయన ప్రసంగాలు వినుటకు, ఈయనను చూచుటకు వైద్య విద్యార్థులు చాలా ఆసక్తి కనపరిచేవారు. ఒకనాడు ఇది నేను చేయగలుగుతానా అనుకున్న అదే వ్యక్తి నేడు అదే ఫీల్డ్ లో అత్యుత్తముడిగా మారిపోయాడు. 1913లో యాలీ యూనివర్సిటీ వారు తమ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడమని ఈయనను ఆహ్వానించారు. అక్కడ కిక్కిరిసిని ఉన్న విద్యార్థులతో, పెద్ద పెద్ద ప్రొఫెసర్లతో ఈయన తన అనుభవాల్ని పంచుకుని ప్రసంగం చివరిలో దేవుడు ఒకనాడు తనతో మాట్లాడిన మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుండి 13 వచనాలు పరలోక ప్రార్థనను చెప్పి ప్రతిరోజు మీరు ఈ మాటలు జ్ఞాపకము చేసుకొనుమని, రేపటిని గురించి చింతించక దేవునిపై ఆధారపడమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. ఇలా తనని గణపరిచిన ప్రభువును గూర్చి సాక్ష్యమిస్తూ తనకిచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ గొప్ప పేరు సంపాదించిన సర్ విలియం ఆస్లర్ గారు తన 70 సంవత్సరాల వయసులో అనగా 1919 డిసెంబర్ 29న ప్రభువు నందు నిద్రించారు. ఫ్రెండ్స్, నిజంగా విలియం ఆస్లర్ గారిది ఎంత గొప్ప సాక్ష్యమో కదా. ఈయన జీవితము నుండి మనం నేర్చుకోవాల్సింది మొదటిగా ఈయన విశ్వాసం, రెండోది నిన్నటిని గురించి రేపటిని గురించి చింతించక ప్రభువు నేడు అనే రోజునిచ్చినందుకు ఆయనను స్తుతించి నమ్మకంగా మన పని మనం చేయడం. అవును ఫ్రెండ్స్, నిజంగా అలా చేయగలిగితే దేవుడు మనల్ని కూడా గొప్పగా ఆశీర్వదించగలడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలడు. అతి గొప్ప విశ్వాస జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.